అన్న ఇప్పుడే కాంతా టైర్ చూసానా, నిన్నటి నుంచి ఆ హైప్ మాత్రం మామూలు లేదన్న. అసలు మన దుల్కర్ సల్మాన్ గారు ప్రతి సినిమా అంటే ఎక్కువ ఆయన సినిమాలు అంటే కొత్తగా ఎక్స్ప్రెషన్ చేస్తారన్న. చాలా సినిమాలు చూసిన, చాలా సీతారామం నుంచి మొన్న వచ్చే సినిమాల నుంచి అంటే లక్కీ భాస్కర్ అన్న ఏదో అంటే ఆయన తీయాలనుకుంటారన్న, తీసే సినిమాలు బాగుంటాయి. సో ఈ టైలర్ కూడా చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉందన్న. మళ్ళీ మన రానా గారి సినిమాలు రానా గారు దుల్కర్ సల్మాన్ హీరోయిన్ అంటే ముగ్గురి కాంబినేషన్లో ఆ సినిమా వస్తుంది ఇంట్రెస్టింగ్. అంటే ఆయన గెటప్ అయిన సెటప్ అయిన దుల్కర్ సల్మాన్ వేరే లెవెల్ ఉంటుంది. సో ఈ సినిమా కూడా ఎక్స్పెక్టేషన్ చాలా ఉంది. నాకైతే అనుకుంటా భయ మళ్ళీ బ్లాక్ బస్టర్ భయ అలా అనిపిస్తుంది. అంటే ఆ టైలర్ చూస్తా అంటే టైలర్ ఎట్లనే అర్థమైంది సినిమా ఏందో, ఎప్పుడైనా సినిమా టైలర్ ఎట్లా అర్థమవుతుంది. సో టైలర్ చాలా బాగుంది, సినిమా కోసం వెయిటింగ్. అండ్ దుల్కర్ సల్మాన్కి రానా దగ్గరికి ఇద్దరికి ఆల్ ద బెస్ట్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సినిమా. అసలే ఆ హీరోయిన్ ఏందన్న ఒక్క సినిమాతో అది హరిశంకర్ ఏడ దొరకబెట్టిన రానా తెల్లగా నీ అమ్మ ప్రతి సినిమాలు వరుస సినిమాలు ఆమె ఉందన్న. అసలు ఒక్కప్పుడు తోపు హీరోలు కూడా ఈ హీరోయిన్ దగ్గర పోతాన్న, బక్కగా ఆమె క్యూట్గా, ఆమె అందాలు మాత్రం మామూలు లేదు. మళ్ళీ రామ్తో సినిమా వస్తుంది, చాలా సినిమాలు వస్తుంది. సో ఆమె యాక్టింగ్ కూడా, ఆమె పర్సనాలిటీ ఆ హీరోయిన్కి ప్లేస్ ఏంటంటే ఆమె అందము ఆమె పర్సనాలిటీ భయ, ఆ పర్సనాలిటీని హిట్ కొట్టేస్తుంది. సో ఈ సినిమా కోసం చూద్దాం, ఈమె అందాలు చందాలు మళ్ళీ నెక్స్ట్ వీక్ చూద్దాం భయ. ఎక్స్పెక్ట్ అయితే చాలా ఉన్నాయన్న.